వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి పరకమణి నుంచి కోర్టు కాజేసిన నిందితుడు రవికుమార్ కు టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి అండగా నిలిచారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. వీరంతా కలిసి వైసీపీ ప్రభుత్వంలో టీటీడీని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం విచారణ చేసి నిందితుడిని శిక్షించాల్సింది పోయి ఆస్తుల్ని ఆలయానికి రాయించే అధికారం వీరికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు పలు ప్రశ్నలు సంధించారు. ఈ కేసులో సంపూర్ణంగా వైసీపీ పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇద్దరు చైర్మన్లు, వైసీపీకి చెందిన ఇద్దరు చైర్మన్లు అనుమతి ఇవ్వకపోతే ఇవేవి జరగవు. వాళ్ళ ఆస్తులు రాయించుకోవడం అనేది వైవి సుబ్బారెడ్డి వైకాపా ఏర్పరిచిన బోర్డులో, టీటీడీ బోర్డులో ఉన్న చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఒప్పుకోకుంటే ఆస్తులు రాయించుకోవడం జరగదు. ఆ తర్వాత సెప్టెంబర్ 23 రాజీ పడాలంటే బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, ఈ ఇద్దరు చైర్మన్లు ఒప్పుగా ఉందే జరిగే ప్రశ్న లేదు. ఇట్ కాంట్ హ్యాపెన్ దట్ వే. దాదాపు ప్రపంచంలో దేవుణ్ణి దర్శించిన ప్రతి ఒక్కరు హుండీలో వాళ్ళ శక్తి కొలది డబ్బులు ఇస్తారు. అట్లాంటి డబ్బులు దోచేసిన వ్యక్తితో మీరు ఇన్ని బేరసారాలు చేస్తారా? దట్ టు బీయింగ్ అ కస్టోడియన్, బీయింగ్ అ ట్రస్టీ ఆఫ్ ది బోర్డ్, సింప్లీ అట్రాషియస్, షేమ్ఫుల్. మీరు సింపుల్గా చెప్పాలంటే వెంకటేశ్వరుని మోసం చేశారు.